అందరికీ నమస్తే. సో ఏపీటెట్ 2024 రేపు నోటిఫికేషన్ రేపు రాబోతుంది. దాంతోపాటు మీ అందరూ డిఎస్సి 2024 మీరు రాయబోతున్నారు. ఎన్నాళ్ళ నుంచో మీరు పడిన ఈ తాపత్రయం కొన్ని రోజులు మీ కళ నెరవేరబోతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీలాగే ఒకరోజు కష్టపడి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాను నేను. నా వంతు ఏదైనా మీకు సాయం చేయాలనే ఉద్దేశంతో కరోనా టైంలో మనం పిల్లలకి చదువు దూరం కాకూడదని చెప్పేసి 10th క్లాస్ వాళ్ళకి కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ తయారు చేసి పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి లాంటి వాటికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తయారు చేసిన బిట్స్ 10th క్లాస్లో అన్ని లెసన్స్ అవి నుంచి ఫిజికల్ సైన్సెస్వి అవి మీకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఒక గట్టి నమ్మకం ఉంది. ఈ నమ్మకం ఉన్నప్పుడు నేను మీకు సర్వ్ చేయకుండా ఉండలేకపోతున్నాను. మీరు నెగిటివ్గా తీసుకోకండి. సో కాకపోతే ఈ బిట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మీకు తెలుసు, స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మారాయి. మీరు తెలుగు మీడియంలో ఎంత పట్టుందో అంతే పట్టుని మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కూడా సాధించాల్సి ఉంటుంది. సో ఒకసారి ఈ వీడియోతో పాటు నేను అన్ని చాప్టర్స్ 10th క్లాస్లో అంటే లాస్ట్ ఇయర్ బుక్, ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా మారింది బుక్. సో నో ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ బుక్లో ఉన్న టాపిక్స్ అన్నీ ఇయర్లో కూడా ఉన్నట్టే. లాస్ట్ ఇయర్ టాపిక్ చాప్టర్ వైజ్ ప్రతి బిట్టు కనీసం ఒక ఫస్ట్ చాప్టర్ తప్ప మిగిలిన చాప్టర్స్ కూడా ఒక్కొక్క చాప్టర్కి 50 బిట్ల వరకు మనకు ఉంటాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అన్నీ గూగుల్ ఫామ్లోనే ఉంటాయి అన్నమాట. సో అది రైట్ ఆర్ రాంగ్ అని మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. రాంగ్ అయితే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల డెఫినెట్గా మీరు ఏపీటెట్ కానీ డిఎస్ఎల్లో కానీ ఫిజికల్ సైన్సెస్లో మంచి మార్క్స్ పొందుతారనే గట్టి నమ్మకం ఉంది. బికాస్ నేను మీలా కష్టపడి వచ్చినానే. సో ఆ రోజు నాకు చాలా ఉపయోగపడింది. డీటెయిల్డ్గా చదవడం అనేది ఎంత అవసరమో. ముందు టెక్స్ట్ బుక్ బాగా చదవండి, లెసన్ బాగా చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎట్లా ఆలోచించగలుగుతున్నాను, ఎక్కడెక్కడ కనెక్టివిటీ అనేది. సో తద్వారా మీరు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ విధంగా మంచి జరగాలని, మీ అందరూ ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు కావాలని మీ అవసరం చాలా ఉంది. మీలాంటి యూత్ జనరేషన్స్ రావాలి. వాళ్ళని కొంచెం ప్రభుత్వ పాఠశాలని ఇంకొంచెం బలోపేతం చేయాలి. ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతోనే నేను ఇవి మీకు షేర్ చేస్తున్నాను. బ్రదర్గా థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.